పరిశుద్ధ వాక్యములోనికి వెళ్దాం. ఈ యవనస్తుల కూడికలో దేవుని వాక్యోపదేశములో భాగంగా అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 16వ వచనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. దేవుడు ఈ మాటలు మన వెనికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యవ్వన ప్రాయములో ప్రాణార్పణముగా పోయబడి తన పరిశుద్ధమైన రక్తమును సిలువలో చిందించిన కారణాన్ని బట్టి మనం రక్షణ జీవితాన్ని, నిత్య జీవమును పొందుకోవటానికి యేసయ్య సిలువలో బలి అయిపోవటం జరిగింది. ఆ క్రీస్తు సిలువకు సాక్షిగా మనం బ్రతకాలి అంటే, ఆ యవ్వన ప్రాయములో క్రీస్తు చేసినటువంటి త్యాగానికి మనం సాక్షులుగా బ్రతకాలి అంటే, యవ్వన ప్రాయములో పరిశుద్ధమైన జీవితం జీవించగోరు వారు మాత్రమే దేవునికి సాక్షులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. దేవుని బిడ్డలుగా చలామణవుతూ నులివెచ్చని స్థితిలో జీవితాలను గడుపుతూ దేవుని యొక్క సాక్ష్యాన్ని పాడు చేసుకునే వారికి పరిశుద్ధమైన జీవితం సాధ్యం కాదు. దేవునికి సాక్షిగా ఉండటం అంతకంటే సాధ్యమయ్యేటువంటి అవకాశమే లేదు. యేసునాథుడు సిలువలో చేసినటువంటి ఆ పరిశుద్ధమైన యాగాన్ని, యవన కాలంలో ప్రభు చేసిన ఆ పరిశుద్ధమైన కార్యానికి సాక్షిగా ఉండున్నట్లుగా అపోస్తుల కార్యము 9వ అధ్యాయములో ఒక చక్కని యవన ప్రాయములు ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు దర్శించటం జరిగింది. యవనుడైన స్తెఫను మరణించటం, ఆ మరణములో నుంచే దేవుని యొక్క పాత్రగా అపోస్తులైనటువంటి పౌలును దేవుడు ఎన్నుకోవటం మనకు కనిపిస్తుంది. ఇతడు నేను ఎన్నుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 15 గమనిస్తే, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాసుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. సాధనము అంటే పాత్ర అయి ఉన్నాడు. ఎక్కడికి వెళ్తాడు పౌలు అంటే, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట. 3 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు వారు. 3 రకాలైనటువంటి వ్యక్తులు. ఇశ్రాయేలీయుల యొక్క పద్ధతులు, ఆచారాలు, విధి విధానాలు వేరు. రాజులు ఉండేటువంటి ఉన్నతమైన స్థితిగతులు వేరు. అన్యజనులు ఆచరించే ఆచార పద్ధతులు, దైవ సంబంధమైన కార్యములు వేరు. ఈ 3 రకాలైనటువంటి వ్యక్తుల మధ్యలోనికి స్వార్థను ప్రకటించడానికి, క్రీస్తు యొక్క సిలువను గూర్చి చాటి చెప్పటానికి, యవన ప్రాయములో సిలువలో చేసినటువంటి గొప్ప కార్యానికి సాక్షిగా ఉండటానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సాధనముగా యవన ప్రాయములో ఉన్నటువంటి పౌలు భక్తుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును. శ్రమలను చూసి పరిచర్యకు వచ్చినటువంటి దైవజనుడు, అటువంటి చక్కని దైవజనుడు ఒక చక్కని సాక్షిగా వాడబడ్డాడు. యవన ప్రాయంలోనే ప్రభువుకు హృదయం ఇచ్చాడు, ప్రభువును పట్టుకున్నాడు. ఆ చక్కని దమస్కు దర్శనాన్ని బట్టి ప్రభువుకు విధేయుడై ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు తన ద్వారా చేయటానికి కృప చూపించాడు. చాలా చక్కని కార్యం. పౌలు జీవితంలో అతడు ఎన్ని శ్రమలను అనుభవించాలో, పౌలు ఎవరెవరికి సువార్త చెప్పాలో చాలా స్పష్టంగా తన పిలుపు, తన దర్శనం మనకు కనిపిస్తుంది. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట ప్రకటన చెయ్యాలి, శ్రమలను అనుభవించాలి. అటువంటి కోవలోనికి చాలామంది భక్తుల యొక్క సాక్ష్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథములో పౌలు భక్తుడు మనకు ఒక సాక్షిలాగా కనిపించినట్లుగానే చరిత్రలో మనం కొన్నిసార్లు గమనించినట్లయితే అనేక మంది భక్తులు యవన కాలంలోనే ప్రభువుకు హృదయం ఇచ్చి దేవుని కొరకు సమస్తాన్ని నష్టపోయి పౌలును పోలిన వారిగా, పౌలు అడుగుజాడలు నడిచినటువంటి వారిగా అనేక మంది భక్తులు మన కన్నుల ముందు ప్రత్యక్షమవుతారు. ఎన్నో సిమిలారిటీస్ కనిపిస్తాయి. యేసుతో సమాంతరమైనటువంటి అనుభవాలు ఉన్నట్లుగానే పౌలుతో సమాంతరమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి కోవలో కొద్దిమంది యవనస్తులు మనకు కనిపిస్తారు. ఆ కోవలో మనం కొన్నిసార్లు పరిశోధన చేసినట్లయితే, ఆ కోవలో మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, చార్లెస్ స్టడ్స్టన్, సిటీ స్టడ్స్టన్ అంటారు. చార్లెస్ స్టడ్స్టన్ ఇంగ్లాండ్ దేశమునకు చెందినటువంటి ఒక గొప్ప మిషనరీ. 16 సంవత్సరాల ప్రాయములోనే ఈ లోకం పైన ఎంతో ఆశ పెంచుకున్నటువంటి వాడు. చక్కని గురి కలిగినటువంటి వ్యక్తి, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆశపడుతున్నటువంటి వ్యక్తి.
ఈ 16 సంవత్సరాల ప్రాయంలోనే ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి, పేరు పొందినటువంటి క్రికెటర్గా పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డాడు. దాంట్లో చాలా వరకు రాణించాడు. ఈ లోకం పైన చాలా ఇష్టం ఉండేది, అందచందాల పైన చాలా ఇష్టం ఉండేది. ఆడపిల్లలు కనుక అద్దం ముందు గంటల సేపు తరబడి అలంకరించుకున్నట్లుగానే చాలా అందంగా కనబడటానికి చాలా ప్రయాసపడేవాడు. చక్కని కోటీశ్వరుల యొక్క కుటుంబం, బాల్యం నుంచి ఆగర్భ శ్రీమంతుడు, పుట్టుకతోటి ధనవంతుడు, ఎంతో లగ్జరీ లైఫ్ ఉండేటువంటి స్థితిగతులు, ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒకానొక దినం వచ్చేసరికి క్రీస్తు కొరకు సమస్తమును నష్టపోయిన పౌలు లాంటి జీవితం కనిపిస్తుంది. క్రీస్తు కొరకు ఏ రీతిగా పౌలైతే సమస్తాన్ని నష్టపరుచుకున్నాడో, ఎన్నో శ్రమలను అనుభవించాడో, అటువంటి గొప్ప సాక్ష్యాన్ని చార్లెస్ టర్స్టన్ గారి యొక్క జీవిత చరిత్రలో మనకు చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. ఒక చక్కని మాట అంటాడు. ఎంత చక్కని మాట అంటే, ప్రతి దినము వేల కొలది ఆత్మలు నశించిపోవచ్చుండగా, ఈ యవన కాలమంతయు లోకము కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడి, లోకంలో ఉన్నతమైన స్థితిగతుల కొరకు నా ధనాన్ని నేను ఏ విధంగా ఖర్చు పెట్టగలను, మారు మనసు పొందిన తర్వాత స్టడ్స్టన్ గారు అన్నటువంటి మాట. యవన ప్రాయంలోనే 16 సంవత్సరాల్లో క్రీస్తును తెలుసుకున్నాడు, కానీ ప్రభువుకు ఒక సాక్షిలాగా ఉండలేకపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. 24 సంవత్సరాలు వచ్చిన తర్వాత డిఎల్ మూడీ గారి కూడికలు జరుగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత సువార్థికుడు డిఎల్ మూడీ గారి సువార్తను ప్రకటిస్తుంటే, ఆ డిఎల్ మూడీ గారి కుటుంబంలో, ఆ కూటములలోనే ఈ యొక్క స్టడ్స్టన్ గారి యొక్క తండ్రి ఎడ్వర్డ్ గారు మారు మనసు పొందటం, 6 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి కూడికల్లో మరలా ఈ సిటి స్టడ్స్టన్ గారు కూడా ప్రభువుకు హృదయం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క స్థితిని మొదలుకొని ఎప్పుడైతే ప్రభువుకు హృదయం ఇచ్చాడో అంతవరకు తనకున్నటువంటి ఆలోచనలు వేరు, గమ్యాలు వేరు, లక్ష్యాలు వేరు, బ్రతకాలనుకుంటున్నటువంటి విధి విధానాలన్నీ వేరు. కానీ ఇంత నష్టము జరిగిపోతున్నప్పుడు, వేల కొలది ఆత్మలు నశించిపోతున్నప్పుడు, నా అందచందాల కొరకు నేను ఎలాగో ప్రయాసపడాలి, పేరు ప్రఖ్యాతుల కొరకు ఎందుకు కష్టపడాలి, ధనము సంపాదించడానికి నేను ఎందుకు ప్రయాసపడాలి, యవ్వన ప్రాయములో క్రీస్తు చేసిన ఆ బలియాగం కొరకు నా బ్రతుకంతా సమర్పించుకుంటానని దేవునితో సమాధానపడి ఆ రోజు మిషనరీగా వెళ్ళటానికి ఒక నిబంధన చేశాడు. పరిచయకు వచ్చేటప్పుడు ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? ఏమంటాడనంటే, జూదగాడు అనేటువంటి వాడు ఉంటాడు. జూదము అనేది ఒక మహా వ్యసనం. జూదగాడు జూదములో సమస్తమును కోల్పోయినట్లు. జూదమాడే అలవాటు ఉన్నవాళ్ళు, వ్యసనములు ఉన్నవారు ఉన్నటువంటి ధనంనంతా పోగొట్టుకునేంత వరకు ఆడుతూనే ఉంటారు. జూదగాడు జూదములో సమస్తమును కోల్పోయినట్లే నేను క్రీస్తు కొరకు నా సమస్తమును కోల్పోయే పర్యాంతము నేను పరిచర్య చేస్తాను అని ఒక చక్కని సాక్ష్యము చెప్తూ ఉన్నాడు. ఆ సాక్ష్యము ప్రకారము తన జీవితాంతం ఆ మాటలకు కట్టుబడి తన బ్రతుకును కూడా కొనసాగించుకున్నాడు. ఎంతో లగ్జరీ లైఫ్ చేతిలో ఉన్న, కోటీశ్వరుని కుటుంబంలో పుట్టిన, ఎంతో ఆడంబరమైన జీవితాన్ని జీవించే వెసులుబాటు, అవకాశాలు ఉన్నా వాటన్నిటిని విడిచిపెట్టి, ప్రభువా నేను ఏ దేశమునకు మిషనరీగా వెళ్ళాలో మీరు తెలియచేయండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ప్రభు స్వరము అతనికి వినిపించింది. 24 సంవత్సరాల ప్రాయంలో దేవుని స్వరాన్ని విని, అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూ దిగంతముల వరకు నీకు సొత్తుగాను నేను నీకు అనుగ్రహిస్తాను. ఆ చక్కని స్వరాన్ని ఎత్తిపట్టి, స్వరాన్ని విని గుర్తుపట్టి, అప్పటి వరకు ఉన్నటువంటి ఒక కఠినమైనటువంటి కమ్యూనిస్టు దేశంగా ఉన్నటువంటి చైనా దేశానికి మిషనరీగా వెళ్ళడానికి ప్రభు కృప చూపించాడు. చైనా దేశానికి వెళ్ళటం జరిగింది. ఎంత ప్రయాసపడుతున్నాడు అంటే, రోజుకు దాదాపుగా 7 గంటలు కష్టపడి చైనా భాషను నేర్చుకున్నాడు. రోజుకు సుమారుగా 40 మైళ్ళు ప్రయాణము చేసి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. చాలా భారభరితమైనటువంటి సేవ. ఆయన సేవ పరిచర్యలో భాగంగానే ఐరిష్ మిషనరీ నుంచి వచ్చినటువంటి ప్రిస్కిల్లా స్టెవర్డ్ గారిని వివాహం చేసుకొని 5 బిడ్డలను కనటం జరిగింది. తర్వాత కొన్ని 7 సంవత్సరాల పరిచర్యలో 800 మంది వరకు అతను రక్షించగలిగాడు. గొప్ప పరిచర్య, మంచి పరిచర్య. ప్రభు కొరకు పౌలు ఏ రీతిగా అయితే కష్టపడ్డాడో, యవ్వన ప్రాయంలో చేసుకున్న నిబంధనకు కట్టుబడి సిటి స్టడ్స్టన్ గారు కూడా ప్రయాసపడ్డారు. దినమునకు 7 గంటలండి, రోజుకు 40 మైళ్ళు కాలు నడకన ప్రయాణం చేసి విస్తారమైనటువంటి చైనా దేశంలో సువార్తను ప్రకటించాడు.
దేవుని సేవలో ఉన్నటువంటి వారికి ఉండకూడని ఒక లక్షణం ఏంటి అని అంటే ధనం పైన అపేక్ష ఉండొద్దు, ధనాపేక్ష ఉండొద్దు. అందుకే పౌలు అంటాడు హెబ్రీ పత్రిక 13:5-6 ధనాపేక్ష లేని వారై మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది యుండుడి, అప్పుడు దేవుడు మిమ్మల్ని విడువడు ఎడబాయడని ఆయనే సెలవిచ్చను కదా. విశ్వాస జీవితంలోనే ధనము చాలా ప్రమాదం. అంటే దేవుని సేవకుడిగా ఉన్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టడ్సన్ గారు కోటీశ్వరుని కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. అటువంటి కటిక దీన స్థితిలో పరిచర్య చేస్తూ ఉన్నా కూడా, చైనా దేశంలో పరిచర్య జరిగిస్తూ ఉన్నా కూడా, సరైన అవసరతలు సరైనటువంటి ఫెసిలిటీస్ ఆ ప్రాంతంలో లేకపోయినా కూడా, వారసత్వంగా తండ్రి మరణించిన తర్వాత వచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయట. తండ్రి మరణాంతరం వీలునామ ప్రకారం తనకు రావాల్సినటువంటి ఆస్తులన్నీ వచ్చినప్పుడు ఆ ఆస్తుల కొరకు ఆశపడలేదు. విచిత్రం చూడండి, ఉన్నతమైన స్థితిలో లేడు, తనకు ధనము చాలా అవసరమే. కానీ ఎప్పుడైతే వారసత్వంగా ఆస్తి వచ్చిందో ఆ ఆస్తిని 3 భాగాలుగా విభజించేశాడు. చాలా ఆస్తి, విస్తారమైనటువంటి ఆస్తి. ఆ ఆస్తిని 3 భాగాలుగా విభజించి సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి వ్యవస్థ మనకు ఒకటి కనిపిస్తుంది. విలియం బూత్ గారు ప్రారంభించి దాన్ని నడిపిస్తారు. పేద ప్రజల మధ్య చేస్తున్నటువంటి పరిచర్య. సాల్వేషన్ ఆర్మీకి కొంత భాగం విరాళముగా ఇవ్వటం జరిగింది. డిఎల్ మూడీ గారు చేస్తున్నటువంటి విస్తారమైనటువంటి సువార్త పరిచర్యలో భాగంగా కొంత ధనాన్ని వారికి విరాళముగా ఇవ్వటం జరిగింది. అనాథ పిల్లల మధ్య సేవ చేస్తున్నటువంటి జార్జ్ ముల్లర్ గారికి మిగిలిన ధనం ఇవ్వడం జరిగింది. ఈ విస్తారమైనటువంటి ధనాన్ని అంతటిని పంచిపెట్టావు. ఎందుకు పంచిపెట్టాడు? క్రీస్తు కొరకు సమస్తమును నష్టపరుచుకోవాలి. యేసే కొరకు సమస్తాన్ని ఇచ్చివేయాలి. ఏది దాచుకునేది కాదని విస్తారమైనటువంటి ఆస్తిని కూడా వారందరికీ పంచిపెట్టి ప్రభు యొక్క సేవలో పేదరికంలో పరిచర్య చేశాడు. పౌలు కూడా అదే కోవ కాదని ఫిలిప్పీ పత్రికలో అంటాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటన్నిటిని సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకుంటుని. విలువైన ధనాన్ని విలువలేని ధనముగా చూసి ప్రభువులో విలువ ఉందని గమనించి ప్రభు కొరకే బ్రతుకు పర్యాంతము కూడా వారు బ్రతకటానికి ఇష్టపడ్డారు. అయితే చక్కని సాక్ష్యము గమనించాలి. ఆ ప్రాంతము తర్వాత అనేక స్థలాలు వెళ్ళటం జరిగింది. చైనా దేశంలో కొంత పరిచర్య చేశారు. ఆ పరిచర్య అనంతరం కొంత అనారోగ్య కారణాన్ని బట్టి బిడ్డలను కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు. తర్వాత ఆరోగ్య పరిస్థితి సరిగా లేని కారణాన్ని బట్టి తిరిగి మరలా ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. మంచి సెటిల్మెంట్ని వదిలిపెట్టుకున్నాడు. చక్కని క్రికెటర్ అయ్యేవాడు, మంచి న్యాయవాది అయ్యేవాడు. తల్లిదండ్రులు ఉన్నారు, వారిని విడిచిపెట్టాడు. ఆస్తిపాస్తులు ఉన్నారు, వాడన్నింటిని విడిచిపెట్టాడు. సమస్తమును విడిచిపెట్టి ఈ అనారోగ్యములో ఈ దీనస్థితిలో మరలా ఇంగ్లాండ్ రావడం జరిగింది. 15 సంవత్సరాలు చాలా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి స్థితిలో ఒకసారి ఒక మాట విన్నాడట, ఆఫ్రికా దేశానికి మిషనరీలు కావాలి అని. ఆ మధ్యలోని భారతదేశాన్ని కూడా వచ్చారండి. దక్షిణ భారతదేశంలో కూడా స్టడ్స్టన్ గారు చేసినటువంటి పరిచర్య మనకు కనిపిస్తుంది. భారతదేశంలో కూడా వారి యొక్క పరిచర్య మనకు వినిపిస్తూ ఉంది. తర్వాత 15 సంవత్సరాల యొక్క అనారోగ్యపు తర్వాత ఆఫ్రికా దేశానికి మిషనరీలు కావాలి, ఆఫ్రికా దేశాన్ని మనం రక్షించుకోవాలని ఒక ప్రకటన విన్నప్పుడు ఎంతోమంది ఆఫ్రికా దేశానికి వెళ్తూ ఉన్నారు, ఆఫీసర్లు వెళ్తున్నారు, ఉద్యోగం కొరకు వెళ్తున్నారు. కానీ ప్రభు యొక్క శిలువను సాక్షిగా ఉండటానికి ఎవరు వెళ్ళట్లేదని గమనించి ఆ ప్రాంతానికి మిషనరీగా ఎవరైనా వెళ్ళాలని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడట. ఆఫ్రికా దేశం అంటే చీకటి ఖండం, అనాగరిక ప్రాంతం, ఆటవికులు ఉండేటువంటి స్థలం, మాంత్రిక శక్తులు భయంకరంగా పనిచేసేటువంటి స్థితి, నరమాంస భక్షకులు ఉండేటువంటి స్థలం. అది ప్రాముఖ్యంగా కనిపిస్తే చంపేసి తినేస్తారు. ఎవరు వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అన్నాడట, నీవే వెళ్ళాలి అని ప్రభు మరలా స్వరముతో మాట్లాడినప్పుడు నేను అనారోగ్యంతో ఉన్నాను, 15 సంవత్సరాల నుంచి ఆరోగ్యం లేనటువంటి స్థితిలో ఉన్నాను, నేను ఎలాగూ ఆఫ్రికా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటన చేయగలుగుతాను ప్రభు అంటే, ప్రభు చక్కని ఆదరణకరమైనటువంటి మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళాలి అన్నప్పుడు దేవుని యొక్క కృప చేత బలపరచబడి మరలా నరమాంస భక్షకుల మధ్యలోనికి సువార్త సేవ కొరకు ప్రతిష్ఠించుకొని ఆ అనారోగ్య పరిస్థితులు కూడా క్రీస్తు కొరకు ముందుకు నడిపించబడ్డాడు. యవన ప్రాయం అంతా కూడా క్రీస్తు కొరకు విడిచిపెట్టాడు. యవన ప్రాయాన్ని క్రీస్తు కొరకు అప్పగించాడు. భారతదేశంలో ఇటు చైనా దేశంలో సేవ చేయటానికి తనకున్న ఆస్తిని అంతటిని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆఫ్రికా ప్రజల కొరకు తన ప్రాణమును ఇవ్వటాన్ని కూడా తెగించి ఆ ఆఫ్రికా స్థలంలోనికి వెళ్ళి దేవునికి సాక్షిగా ఉండటానికి ధైర్యముగా ఒక అడుగు ముందుకేశాడు.
వెళ్తున్నప్పుడు బంధుమిత్రులు చాలామంది ఆటంకపరిచారు. తనకున్నటువంటి స్నేహితులు, శ్రేయోభిలాషులు చాలామంది ఆటంకపరిచారు. ఎంతో పేరు గట్టించినటువంటి వాడు, గొప్ప గొప్ప వ్యక్తులు, రాజుల్లాంటి వ్యక్తులు కూడా టర్స్టన్ గారు చక్కని సువార్తన ప్రకటన చేయటానికి దేవుడు కృప చూపించాడు. అన్యజనుల మధ్య దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. ఈ స్థలాల్లో, ఇటువంటి ప్రదేశాల్లో గొప్ప గొప్ప క్రికెటర్ల మధ్యలో కూడా సువార్త పరిచయం చేసి అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించాడు కదా. ఈ ప్రాంతంలోనే సేవ చేయొచ్చు కదా, ఆ భయంకరమైన ప్రాంతానికి వెళ్ళటం దేనికి అని అడిగినప్పుడు టర్స్టన్ గారు ఒక చక్కని మాట అంటాడు. ఆఫ్రికా దేశంలో నేనే గొప్ప సేవ చేయకపోయినా బాధ లేదు, కానీ నేను వెళ్ళటం అనేక మందికి ఆదర్శము కావాలి. నేను వెళ్ళి అక్కడ చనిపోయిన తర్వాత నా సమాధి ఆ స్థలములోనికి వచ్చే వారికి ఒక మొదటి మెట్టులాగా ఉండాలి అని ఒక మంచి తీర్మానంతోటి ఆ స్థలంలోనికి వెళ్ళటం జరిగింది. ఆఫ్రికా ప్రాంతం అంటేనే చీకటి ఖండం, అనాగరిక ప్రజలు నివసించేటువంటి చోటు. చెబితే అర్థమయ్యే విధానం కాదు, అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఉండదండి. అటువంటి దీనస్థితిలో ఒక చిన్న పూరి పాకలో తన జీవితాన్ని గడపడానికి ఇష్టపడ్డాడని. కోటీశ్వరుడుగా బ్రతికినటువంటి వాడు, లగ్జరీ లైఫ్ అనుభవించినటువంటి వాడు, తన చివరి దినాలన్నీ కూడా ఆస్తిపాస్తులన్నిటినీ పంచిపెట్టిన వాడు పూరి పాకలో తన జీవితాన్ని గడిపి ముగించాల్సినటువంటి పరిస్థితి. దేని కొరకు అని అడుగుతున్నా. ఇంత ఉన్నతమైన జీవితాన్ని, ఇంత మంచి భవిష్యత్తును, అన్ని రకాలైనటువంటి సెటిల్మెంట్స్ అన్నిటిని విడిచిపెట్టి ఈ రకమైనటువంటి బ్రతుకు ఎందుకు బ్రతికావనంటే, యవ్వన ప్రాయములో క్రీస్తు చేసినటువంటి ఆ శిలువ త్యాగము వ్యర్థము కాకుండా ఇంకొక యవనస్తుడు ఆ సువార్తను ప్రకటించడానికి తన పరిశుద్ధమైన జీవితాన్ని పానార్పణముగా పోసిన విధానాన్ని బట్టి క్రీస్తులో ఉన్న విలువను గుర్తించాడు. క్రీస్తు కొరకు బ్రతికితే సార్థకతని నమ్మాడు. కాబట్టి అటువంటి గొప్ప క్రీస్తు కొరకు యవ్వన ప్రాయము మొదలుకొని అలిసిపోయే పర్యాంతం, మరణించేంత పర్యాంతం కూడా క్రీస్తులోనే ముందుకు సాగటానికి ఇష్టపడ్డాడు. నీ జీవితం ఎలా ఉంది? చనిపోయిన తర్వాత ఒక చక్కని మాట ఉంటాడు. ఆయన సమాధి మీద వస్త్రం మీద రాసి ఆయన సమాధి మీద కప్పబడ్డాడు. ఏమనుంటుందంటే పరిశుద్ధ సైనికుడు, పరిశుద్ధ సైనికుడు. ఆ పేరు చాలు. ఇంతవరకు చేసిన కష్టానికి దేవుడిచ్చేటువంటి బహుమానంగా పరిశుద్ధ సైనికుడు అనే పేరుతోటి తనను వాళ్ళు ఘనపరిచారు. అన్ని యోగ్యతలు ఉన్నవారే ప్రభు కొరకు ఇన్ని శ్రమలను అనుభవించారే. రాజుల ఎదుట నిలవబడ్డాడు, అనాగరిక ప్రజల మధ్య నిలవబడ్డాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారి మధ్య దేవుడు వాడుకోవటానికి కృప చూపించాడు. అందరి ఎదుట నిలవబడి మాట్లాడాలని ఆశ నీకు ఉండొచ్చు, కానీ దాంట్లో భాగంగా ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను అతనికి చూపెదనని పౌలు భక్తునితో మాట్లాడినట్లుగా ఆ శ్రమలన్నీ అనుభవించే స్థితులు ఉన్నాయని తెలిసి చైనా దేశానికి వెళ్ళావు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి విగ్రహారాధన తెలిసి భారతదేశానికి వచ్చి సువార్త సేవ చేశావు. అనాగరిక ప్రజల మధ్యలోనికి వెళ్ళి దేవుని కొరకు ప్రయాసపడి పరిచర్యలో ముందుకు నడిపించబడ్డాడు. త్యాగ జీవితం అంటే అది. యవ్వన ప్రాయంలోనే ప్రభుకు హృదయం ఇచ్చిన కారణాన్ని బట్టి, యవ్వనం మొదలుకొని దేవుడిచ్చినటువంటి బలము చేత క్రీస్తు కొరకు ఒక సాక్షిగా నిలవబడ్డాడు. పరిశుద్ధ జీవితానికి కట్టుబడి బ్రతికాడు. అటువంటి యవ్వన ప్రాయములోనే మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే మన హృదయములను ప్రభువుకు అప్పగించాలి. పౌలును మంచి ప్రాయములో దేవుడు వాడుకున్నాడు. తిమోతిని మంచి ప్రాయములో దేవుడు పిలుచుకొని వాడుకున్నాడు. టర్స్టన్ గారు ఆ రీతిగా యవ్వన ప్రాయంలో పరిచర్యకు వచ్చినటువంటి వ్యక్తి. పిఎం సమేల్ గారు మంచి యవ్వన ప్రాయంలోనే ప్రభు చేత సంధించబడ్డాడు. జాన్ వెస్లీ భక్తుడు కానీ, జోనథన్ ఎడ్వర్డ్ కానీ, జార్జ్ విట్ఫీల్డ్ కానీ, హడ్సన్ టైలర్ కానీ, అదోనిరామ్ జడ్సన్ కానీ, ఎంతోమంది దైవజనులు చరిత్రలో నిలిచిపోయినటువంటి వారు యవ్వన ప్రాయము నుంచి చక్కని భక్తులు, క్రమశిక్షణలో, భయభక్తులు కలిగి దేవునిలో ఆ గొప్ప రక్షణను కాపాడుకుంటూ ప్రభు కొరకు ఒక మంచి జ్వాలలుగా వారు ఎదిగినటువంటి విధానములు వారి జీవితాలు కనిపిస్తున్నాయి. నీకున్నటువంటి యవ్వన ప్రాయములో కూడా యేసయ్యతో ఒక మంచి నిబంధన చేసుకోవాలి. నీ సిలువ వ్యర్థం కాకుండా ప్రభువా నా యవ్వన ప్రాయాన్ని నీ కొరకు నేను అప్పగిస్తానని, యవ్వన ప్రాయములో నువ్వు చేసిన బలియాగమును తిరిగి ప్రపంచానికి నేను చాటి చెప్పే సాక్షులాగా వాడుకో ప్రభువా అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే యథార్థంగా ప్రార్థన చేస్తామో మరలా అప్పుడు నీ జీవితంలో కూడా ఒక ఉజ్జీవాన్ని నువ్వు చూడటానికి అవకాశం ఉంటుంది. నీ ద్వారా అనేక మంది చీకటి కలిగిన వారి జీవితాల్లో వెలుగును నింపటానికి దేవుడు నిన్ను ఒక జ్యోతిలాగా మండుచూ ప్రకాశించుతున్న దీపములాగా ప్రభు వాడుకోవటానికి కృప చూపిస్తాడు. అటువంటి చక్కని ధన్యత, మంచి దీవెన దేవుడు మనకు అనుగ్రహించున్నట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. రండి మనం ప్రార్థించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు రాజా యేసయ్యా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో యవనస్తుల కూడికలో
పౌలును పోలినటువంటి జీవితము మాదిరి అడుగు జాడల్లో ప్రభు అని నడిచినటువంటి భక్తుల సమూహములో భాగంగా అయ్యా స్టర్స్టన్ గారిని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. ఉన్నతమైనటువంటి రాజు కుటుంబీకులు లాంటి బ్రతకాల్సినటువంటి స్థితిలో నుంచి ఆయన పేదవాడిగా, దీనుడిగా, పూరి పాకులో నివసించేంత దీనత్వములోనికి నడిపించిన ప్రభు నాయన మీ చేత వాడబడిన దైవజనులను బట్టి నీకు స్తోత్రాలు. 16 సంవత్సరాల ప్రాయంలోనే రక్షకుని అంగీకరించి 24 సంవత్సరాల ప్రాయంలో నీ కొరకు ప్రయాసపడి సమస్తమును విడిచిపెట్టి శ్రమలను ఆహ్వానించి నీ సిలువను చాటిన ఆయన అనేక మంది ప్రజల్లో క్రీస్తు సువార్తను నింపి నీ నిత్య జీవితానికి ఆయత్తపరిచినటువంటి ఆ పరిశుద్ధ భక్తుని యవ్వన జీవితాన్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రుడు. సమస్తమును కోల్పోయాడు ప్రభు, కానీ నిన్ను సంపాదించుకున్నాడని ఒక మంచి దీవెన, చక్కని ఆత్మ సంబంధమైన ఆనందాన్ని నీ బిడ్డకు మీరు దయచేసినందుకే నీకే స్తోత్రాలు. పౌలు అడుగు జాడల్లో నాయన భక్తులు నడిచినట్లుగా అయ్యా వారి అడుగు జాడల్లో ఆ గొప్ప సాక్షి సమూహములో మేమును నడుచున్నట్లుగా తండ్రి మా యవ్వన ప్రాయము మీకు అంకితం అవటకు సహాయం చేయండి. మా యవ్వన బలము మీ కొరకు వినియోగించుకుంటకు సహాయం చేయండి. పరిశుద్ధమైన జీవితం ద్వారా ప్రభు యొక్క సిలువను అనేక మందికి చూపించే భాగ్యాన్ని మాకును మా అందరికీ మీరే దయచేసి మహిమ పొందమని, విత్తిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని, దేవుని కొరకు రోషంగా పరిచయం చేయటం కావలసిన కృప మా అందరినీ నాయన రేపి వాడుకోమని బ్రతిమలాడచ్చు. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసునాథుని నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము సహవాసము కూడి వచ్చిన మనకును లోకములున్న సకల పరిశుద్ధులకును యవ్వనస్తులకును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.